హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. టాలీవుడ్లో ప్రతి సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు, క్రేజీ సినిమాలు విడుదల కావడం కామన్. 2024లో గుంటూరు కారం, సైందవ్, నా సామిరంగా, హనుమాన్ సినిమాలు సంక్రాంతి కానుకగా వచ్చాయి. అందులో హనుమాన్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోగా నా సామిరంగా పర్వాలేదనిపించింది. ఇతర సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు 2025 సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నారు. 2 రోజుల గ్యాప్లో ఈ 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జనవరి 10న రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ రానుంది. జనవరి 12న బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందిన డాకు మహారాజ్ సినిమా విడుదల కాబోతోంది. ఇక చివరిగా జనవరి 14న వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రానుంది. ఈ 3 సినిమాలకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. 3 సినిమాలు దేనికి అదే అన్నట్లు ప్రమోషన్స్లో దూసుకుపోతున్నాయి. ప్రతి సినిమాను చూడాలి అనిపించే విధంగా ప్రమోషన్ స్టఫ్ ఉంది. ఈ 3 సినిమాల యూనిట్ సభ్యులు అక్కడ ఇక్కడ అని కాకుండా సాధ్యమైనంత అన్ని చోట్ల ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్ అండ్ టీమ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్లో భాగంగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. సినిమా గురించి పలు విషయాలను వారు బాలకృష్ణతో ముచ్చటించారు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా, ఒక మంచి సంక్రాంతి మూవీగా మా సినిమా ఉంటుంది అంటూ వెంకీ, అనిల్ రావిపూడి బలంగా చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు ఏది వచ్చినా బాలకృష్ణ అన్స్టాపబుల్ టాక్ షోలో సందడి చేయడం కామన్ అయింది. అందుకే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా యూనిట్ సభ్యులు సైతం అన్స్టాపబుల్ టాక్ షోలో పాల్గొనబోతున్నారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 31న షూటింగ్ ఉంటుందని సమాచారం అందుతోంది. ఇక సంక్రాంతికి రాబోతున్న మరో సినిమా డాకు మహారాజ్. బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాలో నటించడంతో అన్స్టాపబుల్లో సినిమా కోసం ప్రత్యేక ఎపిసోడ్ను చేయబోతున్నారు. దర్శకుడు బాబీతో పాటు హీరోయిన్స్, నిర్మాత నాగవంశీ, ఇంకా కొందరు చిత్రానికి పనిచేసిన వారు అన్స్టాపబుల్ ఎపిసోడ్లో పాల్గొనే అవకాశాలున్నాయి. గేమ్ చేంజర్కి సంబంధించిన ఎపిసోడ్ తర్వాత డాకు మహారాజ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఉంటుందని ఆహా వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ తన సినిమాల ప్రమోషన్లో భాగంగా అన్స్టాపబుల్లో స్పెషల్ ఎపిసోడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు డాకు మహారాజ్ కోసం సీజన్ 4లో ప్రత్యేక ఎపిసోడ్ను షూట్ చేయబోతున్నారు. మొత్తానికి 3 సంక్రాంతి సినిమాల ప్రమోషన్లో భాగంగా అన్స్టాపబుల్లో సందడి చేశారు. మరి సంక్రాంతికి విజేతగా ఏ సినిమా నిలుస్తుంది, ఏ సినిమా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటుంది అనేది తెలియాలి అంటే మరో 2 వారాలు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.